ఈరోజు మనం కామారెడ్డి జిల్లాలోని మండలం పెదకోడగల్ గ్రామం జగన్నాథ్పల్లికి రావడం జరిగింది. ఎందుకంటే పాపం బాధితులు మా ఎస్టీ బిడ్డలు అమాయకులు చేసి ఒక మహిళ గత 15 సంవత్సరాల నుంచి చిత్రహింసలు పెడుతుంది. ఈరోజు నేను రావడానికి వీళ్ళకు స్టాండ్గా నిలబడడానికి కారణం ఏమంటే అమాయకులు మోసపోయారు. మీకందరికీ ఈ మ్యాటరు ఈ మా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పాపం గత 2012లో వీళ్ళకు చాలా అత్యవసర పైసలు అవసరం ఉండే. అయితే 20 సంవత్సరాల నుంచో 25 సంవత్సరాల నుంచో ఇలా ఫ్రెండ్ సర్కిల్ బిచ్చుకుంట సంతోష్ అగర్వాల్ కిరాణా షాప్ ఉంది. అక్కడ కిరాణా షాప్ అయినా దగ్గర ఈయన 2 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ 2 లక్షల రూపాయలు ఈయనకు అవసరం ఉన్న చాలా అత్యవసరం ఉన్నది. నాకు ఒక 2 లక్షల అవసరం నాకు అప్పు ఇవ్వగలుగుతారా అని అంటే ఆయన ఏమన్నారంటే 2 లక్షల అప్పు నేను ఉట్టిగా నీకు ఎలా ఇస్తాను, నువ్వు ముసలోడున్నావు, మీ భార్య మీరు ఏం పని చేసి ఇస్తారు, నాకు ఎలా కడతారు అన్నప్పుడు ఈయన కష్టపడి రూపాయి దాచుకొని 3 ఎకరాలు కొన్న భూమిని 2 ఎకరాల పట్ట ఉన్న భూమి నేను పట్టా పాస్బుక్ మీ చేతిలో పెడతాను, అప్పుడు మీకు నమ్మకం వస్తుంది. అప్పుడు నాకు 2 లక్షలు అప్పు ఇవ్వండి, మెల్లగా నేను మీ పైసలు మీకు కట్టేసి తర్వాత నా పట్టా పాస్బుక్ తీసుకుంటా అన్న మాటకు ఆయన 2 లక్షల రూపాయలు ఈ బిక్యా నాయక్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ బిక్యా నాయక్ ఏం చేసిరంటే మెల్లగా 2 లక్షల రూపాయలకు 3 లక్షలు మిత్తి 2 లక్షల రూపాయలకు మెల్లగా కలిపి మిత్తి 3 లక్షలు అయితే అన్ని కలిపి 5 లక్షల రూపాయలు ఆ సంతోష్ అగర్వాల్ కి ఇచ్చారు. ఆ సంతోష్ అగర్వాల్ వాళ్ళ అమ్మ ఈరోజు ఈ గిరిజన బిడ్డలు ఈ ఎస్టీ పిల్లలు ఇలా వెనక పెద్ద వీళ్ళకు చెప్పేటోళ్ళు వీళ్ళ దగ్గర ఎవరైనా అడిగేటోళ్ళు ప్రశ్నించేటోళ్ళు ఎవరు లేరు అనుకొని ఆ రోజు ఆమె తెలివిగా ఏం చేసిందంటే తన పేరు మీద పట్ట చేసుకున్నది. ఆ రోజు ఈ బిక్యా నాయక్ ఏం తెలుసు మొదటి ఈరోజు ఏ వ్యక్తి దగ్గరన్నా పైసలు అవసరం ఉంటే ఏం జరుగుతుంది ఈ సొసైటీ, మీ యొక్క పట్టని నా పేరు మీద చేస్తేనే పైసలు అప్పు ఇస్తున్నారు ఈ కాలంలో. అప్పుడు ఈయనకు సాక్షులు కూడా ఆయన పేరు మీద చేసేటప్పుడు ఈయన సొంత సాక్షులు కూడా లేరు. ఆమె ఏం చేసింది చాలా తెలివిగా హుషారుగా ఆమెనే ఈయన తరపు నుంచి సాక్షులు పెట్టుకొని ఈమెకు తెలియకుండానే నేను నీకు అప్పు ఇస్తున్నా కదా సిగ్నేచర్ ఈడ పెట్టాలి అంటే ఈయన పాపం తెలియకుండా సిగ్నేచర్ ఏడబెట్టమంటే ఆడ పెట్టేసిరంట పాపం ఈ అమాయకులు. అయితే పట్ట ఆమె పేరు మీద చేసుకున్నది. తర్వాత ఈ పాపం ఈ పిల్లలు అప్పుడు 2012 అంటే చిన్న ఇంత పిల్లలు ఉండే కొద్దిగా ఆ సంవత్సరంలో తర్వాత అప్పు కట్టాలి అప్పుడు ఈయన ముసలోడు ఈయనతో చేత కాదు వాళ్ళ భార్య ఒక ఆమెనే మెల్లగా పిల్లలు పెద్దగా అయ్యారు. ఇక్కడ ఈ జగన్నాథ్పల్లిలో ఇటుకల బట్టీలు ఉన్నాయి. పాపం వేరే వాళ్ళ దగ్గర ఇద్దరికి కూలి పనిగా పెట్టేసి మెల్లగా పైసలను జమ చేసి తర్వాత ఆమెకు కట్టడం జరిగింది. మొత్తం 5 లక్షల రూపాయలు ఆమెకు కట్టేసిన తర్వాత నా పట్ట అలా భార్య ఆమెకు నా పట్ట మాకు ఇవ్వండి అమ్మా, మీకు మొత్తం వడ్డీ మీ అసలుతో వడ్డీ అన్ని కలిపి ఇచ్చేసినాము, మా పట్ట మాకు ఇవ్వండి అంటే ఆ రోజు ఆమె అన్న మాటలు పట్ట ఎక్కడి ఆ రోజు మీరు నా పట్ట మాకు అమ్మేసిర్రు అనే రూటు చేంజ్ చేసింది. ఆ కిలాడి మహిళ బిచ్కుందలో ఒక పెద్ద కిరాణా షాప్ నడుస్తున్న పెద్ద ఒక మహిళ ఈరోజు ఈ పేదల కడుపు పైన కొట్టింది. ఆ బాధ ఈరోజు వీళ్ళ దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళు ఇంట్లో లేరు. ఆమె ఏం చేసింది తెలుగు ఇట్లా అన్నప్పుడు ఇలా గుండె పలిగిపోయింది. ఆ రోజు పలిగిపోయిన తర్వాత అమ్మ మాకు మా పట్ట పైసలు మొత్తం మీకు ఇచ్చేసినాం కదా, మా పట్ట మాకు చేయమంటే ఆ రోజు ఆమె అన్న మాటలు పట్ట అయిపోయింది, నాకు అమ్మేసిర్రు, మీకు ఇచ్చేది ఏం లేదన్నారు. 2012 సంవత్సరాల్లో పట్ట ఆమె పేరు పైన చేసుకున్న తర్వాత నుంచి ఈ పిల్లలు ఈ బిక్యా నాయక్ కుటుంబం ఇప్పుడు వరకు ఆ పొలంలోనే వ్యవసాయం చేసుకుంటా పంటలు పండించుకుంటా
తింటుర్రు. ఇది చాలా అక్రమంగా దోచుకున్న ఇలాంటి పేదల ఆస్తిని దోచుకోవడం, అన్యాయంగా తమ పేరు మీద చేసుకోవడం చాలా తప్పు. అందుకోసం ఈ పబ్లిక్ పవర్ ఛానల్ ఇలా ఎప్పుడు సపోర్ట్ గా నిలబడుతుంది. ఇలాగే ఈ జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారు ఫలానా పేద ప్రజలకు అన్యాయం జరిగితే వెంటనే స్పందిస్తారు. ఎవరైతే అక్రమాలకు తోడ్పడితే వాళ్ళకు తాట తీస్తారు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ పేదవాళ్ళకు రక్షించడానికి ఈ పేదవాళ్ళ సమస్య ఏడ కనిపిస్తే ఆడ మన జుక్కల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే తోట కాంతారావు గారు మీ బాధను వింటారు, మీ బాధను స్పందిస్తారు, వెంటనే మీకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీ ఖచ్చితంగా మన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సార్ దగ్గర తీసుకొని వెళ్తా, మీ బాధ సార్కి తెలియజేస్తా. ఎవరైతే కిలాడి మహిళ మీకు తెలియకుండా ఆమె పేరు మీద చేసుకున్న పట్టం మీకు తెలియకుండా ఆమె పేరు మీద చేసుకున్న మహిళ గురించి కూడా సార్ దగ్గర చెప్దాం. మీ ఏదైతే ఇప్పుడు మీరు సాగు చేసుకొని బతుకుతున్న భూమిని కిలాడి మహిళ చేసుకున్న మహిళకు దాని పని ఏ విధంగా చేయాలో మన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సార్కి బాగా తెలుసు. తోట లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యే గారు ఈ జుక్కల్ నియోజకవర్గానికే ఒక అదృష్టం, ఒక మహానుభావుడు. ఏదన్నా పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఎమ్మెల్యే సహించడు. ఎమ్మెల్యే పేదల నాయకుడు. మీ సమస్యను